మళ్ళీ వచ్చేసి అవర్ హోమ్ జాయ్స్. చూస్తే మీకు అర్థమవుతుంది, నాటుకోడి రెడీగా రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఆల్రెడీ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్, అందరూ చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. చెప్పడం ముక్కలు చేస్తున్నాను. ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను కాబట్టి నాటుకోడి ముక్కలు అందులో వేసేస్తున్నాను. స్టవ్ ఆల్రెడీ వెలిగించేసాను అనమాట. కొంచెం సాల్ట్ వేసుకున్నాము, పసుపు వేసుకున్నాము, కరివేపాకు కొంచెం వేసుకొని, వాటర్ వేసుకొని కొంచెం అలా కలిపేసుకొని ప్లేట్ పెట్టి మగ్గించుకున్నామండి. ఓకేనా ఫ్రెండ్స్, సింపుల్గా అయిపోతుంది ఫాస్ట్గా. ఇప్పుడు మిక్సీ పడడానికి ఇంకోసారి చూపిస్తున్నాను అనమాట, ఏమేమి వేయాలి అనేసి. ఓకేనా, ఈ పక్కన మూత పెట్టుకున్నాను. అల్లము, తెల్లగడ్డలు, టమాటాలు, ఎర్రగడ్డలు అన్నీ మిక్సీ వేసేసుకున్నాము ఒకసారి. మీకు నచ్చితే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. మొత్తం మిక్సీ పట్టేసుకొని పేస్ట్ అయిపోతుంది. మూత జారిపోతుంది వస్తూ. సో ఒకసారి చూసుకున్నాను ఎలా ఉందనేసి. రెడీగా అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి పక్క పాత్రలోకి మనం ఇది వేసేసుకున్నాం. మళ్ళీ అదే బాండిలో వచ్చేసి ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని కొంచెం కలిపేసుకున్నాము. కొంచెం పసుపు వేసేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్నటువంటి ఆ పేస్ట్ని దాంట్లో వేసేద్దామండి. మంచిగా చేసుకున్నాం కాబట్టి నూనె తేలేంత వరకు మగ్గించుకుందాము, పచ్చి వాసన మొత్తం పోయేలాగా. ప్లేట్ పెట్టుకొని కాసేపు అయిన తర్వాత జారిపోతూ ఉంది, ఏమో తెలియలేదు మరి. చూడండి, ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసిందండి ఇప్పుడు. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, దీంట్లోకి కొంచెం వచ్చేసి మనము కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము. నెక్స్ట్ వచ్చేసి కారం కొంచెం వేసుకున్నాము. అదేలాగా ధనియాల పొడి కూడా కొంచెం వేసుకున్నాము. ఎక్కువ ధనియాల పొడి వేస్తే ఏమవుతుందంటే చేదు వస్తుంది. తక్కువ ధనియాల పొడి వేసుకుంటే వాటర్గా ఉంటుంది అనమాట కూర. కరెక్ట్గా చూసి మనము వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, కొంతసేపు తర్వాత మళ్ళీ ప్లేట్ పెట్టి మగ్గించుకున్నాము. ఇప్పుడు ఆయిల్ మొత్తం బాగా వచ్చేసింది. వాటర్ అయితే కొంచెం కూడా లేదు, మొత్తం ఆయిల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ నాటుకోడి ముక్కలన్నీ కూడా దాంట్లో వేసేద్దాం ఫ్రెండ్స్. మంచిగా రెడీ అయిపోతుంది. లాస్ట్లో అయితే చిన్న మ్యాజిక్ ఉందన్నమాట. దీంట్లో మొత్తం కలిపేసుకొని ఉప్పు కారం అంతా కూడా మీరు ఒకసారి చూసుకోండి. నేను ఇక్కడ మీకు చూపించడం లేదు, ఆల్రెడీ నేను చూసాను కాబట్టి ఉప్పు తక్కువ వచ్చింది. సాల్ట్ కొంచెం వేసుకున్నాను అనమాట. కాబట్టి ఇప్పుడు కలిపేసుకుందాం బాగా. దీంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాం. ప్రాసెస్ అయిపోయింది. కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం బాగా కలిపేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం మళ్ళీ అన్నీ చూసేసుకున్నాను, ఫైనల్ అయిపోయింది. ప్లేట్ పెట్టి కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నాను, బాగా రెడీ. ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో ఒక్కటి వేద్దాం. అది వేస్తే నిజంగా టేస్ట్ చాలా మారుతుంది. మనం ఇంట్లోనే సింపుల్గా రెడీ చేసి పెట్టుకోవచ్చు, బయట కొనాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దాన్ని వేసేద్దాం. మ్యాజిక్ మసాలా, గరం మసాలా లాంటిది చికెన్కి, మటన్కి అన్నిటికి వేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క మసాలా అయితే నేను వేసేసి ఒకసారి క్లోజ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, లాస్ట్లో చక్కగా నాటుకోడి కూర రెడీ అయిపోయింది. చూసారా, సింపుల్గా వచ్చేసింది అనమాట. మీరు కూడా మంచిగా ఇలాగా చేసుకొని తినండి. ఓకేనా, థ్యాంక్స్.